పాట పాడడం ఒక ఎత్తు అయితే రాయడం ఇంకొక ఎత్తు. రాసే దాన్ని బట్టే పాట హిట్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. సో అలాంటి వెరీ టాలెంటెడ్ పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసుర బాలు గారు అంటే మీ అందరికీ తెలుసు. ఆయన పాటలు ఎక్కడో ఒక చోట పాడినవి కానీ రాసినవి కానీ ఎక్కడో ఒక చోట మీ మైండ్కి టచ్ అయిపోయే ఉంటాయి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు కాబట్టి అసలు అంత డెప్త్గా ఎలా రాయగలుగుతున్నారు, సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం అయితే మాట్లాడతాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. యా, అసుర అంటే అసలు ఆ పేరు వినగానే మాకు ఒక అంటే అసుర రావణ అసుర అసుర ఆ టైప్లోనే మీ గెటప్ కూడా ఉంది, హెయిర్ బియర్డ్ అంతా. అంటే దానికి సింబాలిక్గా మీరు ఇలాగే ఉంటారా, లేదంటే జనరల్గా మీ స్టైల్ ఇదేనా? లేదు, జనరల్గా మా స్టైల్ ఇట్లానే, బట్ క్యారెక్టర్కి తగ్గట్టుగా. అప్పుడు అంటే నేను రాసే పాటలు కూడా కొద్దిగా డిఫరెంట్గా, వైవిధ్యం కొద్దిగా డిఫరెంట్. నన్ను నేను ఒక డిఫరెంట్ జోనర్లో ప్రజెంటేషన్ చేసుకోవాలనుకున్నా కాబట్టి మాత్రం అలాగా అంతే. యా, జనరల్గా ఈ పాటలు రాయడం ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచేనా? స్కూల్ లైఫ్ నేను 7th ఉన్నప్పటి నుంచి రాస్తాను. 7th అప్పటి నుంచి బాగా పట్టుంది పాటలు. ఓకే, అంటే రాయాలన్న మోటివ్ ఎలా వచ్చింది? కొంతమంది డైలాగ్ డెలివరీ రాస్తారు, కొందరు సాంగ్స్ రాస్తారు, కొందరు స్క్రిప్ట్లు రాస్తారు. బట్ మీరు సాంగ్స్కి మోల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి? గాయపడిన ప్రతి హృదయం ఏదో ఒక రకంగా స్పందించాలని కోరుకుంటుంది. 7th క్లాస్లో గాయపడ్డారా మీరు? జస్ట్ పాట. ఓకే, గాయపడిన ప్రతి హృదయం స్పందించాలనుకుంటుంది. ఎలా స్పందించాలని అంటే నేను కలం ద్వారా స్పందించాలనుకున్నాను. 7th క్లాస్లోనే నేను ఎందుకు కలం ద్వారా ఒక రచన ద్వారా బయటికి రావాలనుకున్నాను, ఎందుకు రాయాలి అనుకుంటున్నాను అని అంటే, ఎందుకు అంత గాయపడ్డాను అని మీరు అన్నారు కదా. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అనేది నేను ఫేస్ చేసిన కాబట్టి. ఓకే. సో మేము ఊర్లో ఉన్నప్పుడు లైక్ ఈ కుల వ్యవస్థలు ఇలాంటివన్నీ నేను చూసిన వ్యక్తిని స్కూల్ లైఫ్ నుంచి. అండ్ దూరం ఉండడం ఇవన్నీ చూసి ఇది ఎందుకు ఇలా అని ఇప్పుడు కాదు, నాకు అప్పుడే మొదలైంది. ఆ ఏజ్లో ఎవడైనా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటారు లేదా సరదాగా తల్లిదండ్రుల కాలక్షేపంలో బతుకుతారు. బట్ నేను అట్లా కాదు. లైక్ మా ఫాదర్ కూడా లేరు అండ్ మాది చాలా లో ఫ్యామిలీ. ఆ పూట తిండి తిని గడిపితే చాలు, చదువుకుంటే చాలు, 10th వరకు చదువుకుంటే చాలు అన్న ఆలోచన. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి సరిగలేదు, కట్టుకోవడానికి సరే బట్టలు లేకపోయేది. బట్ మా అమ్మ కూలి పని చేస్తూ ఉండేది, మేము పనులకు వెళ్ళే వాళ్ళము. సో అప్పుడున్న పరిస్థితిలో 14 బిఫోర్, తెలంగాణ రాకముందు బిఫోర్. సో అప్పుడు నేను అన్ని చూస్తుండేవాళ్ళు. నీళ్ళు ఇవ్వాలి, ఒకరి ఇంటికి వెళ్తే మనం నీళ్ళు తాగాలంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేటువంటి చెంబులతో నీళ్ళు తెచ్చిచ్చిన సంఘటనలు ఉన్నాయి నా లైఫ్లో. ఊర్లో. ఇంకా మీకు ఊరి పేరు చెప్పను, బట్ అట్లా అంత వివక్షత నేను 14 బిఫోరే చూసా స్కూల్ లైఫ్లో. నాది 7th 8th. అంటే అంత ఒక మనిషిని అంత దూరంగా ఉంచే విధానం కానీ, ముట్టుకుంటే మసైపోతారన్న విషయమే కానీ అది నేను చూసా. 7th క్లాస్లో చూసారంటే మీరు ఆలోచించండి. నేను సైన్స్ స్టూడెంట్, బాగా రియలైజ్ ఏదైనా ఉంటే దాన్ని బాగా పరిశీలించి నాకు అప్పటి నుంచే వెళ్ళింది. 7th క్లాస్లో నేను నా డైరీలో రాసుకున్నట్టు అంటే నా స్టేటస్లో వాట్సాప్లో కూడా చూసినా కానీ అట్లుంటాను. నా జననం సాధారణం కావచ్చు కానీ నా మరణం చరిత్ర కావాలి అని రాసుకున్నాను. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు రాసుకున్నది. అంటే నేను సొసైటీ చూసినప్పటికే అంటే ఇట్లా ఉంటుందా, ఒక మనిషికి ఇంత వ్యత్యాసం ఉంటుందా, ఇది మార్చాలి, మనుషులందరూ సమానమే, ఈక్వాలిటీ, దీన్ని నేను ఒక మనిషిగా పుట్టాను కాబట్టి దీన్ని నేను జనాలకు అందించగలగాలి, అప్పుడు ఈ జన్మకు సార్థకం అవుతుంది అని నేను ఆ టైంలో బుక్స్ బాగా చదివి. నాకు ఇప్పటి నుంచి మధ్యలో వచ్చిన అలవాటు కాదు, స్టార్టింగ్ నుంచి కూడా బుక్స్ బాగా చదివేది, సొసైటీని అబ్జర్వ్ చేసేది. మొత్తం ఎలా వచ్చిందో తెలియదు, బట్ చూసేవాను అనమాట. ఇప్పుడు మనం కిరాణా కొట్టు షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు లైక్ లో కాస్ట్ ఏదైనా ఉన్నారనుకో, లైక్ నేను ఫేస్ చేసిన కూడా నేను చెప్తాను. ఏదైనా వస్తువు ఇవ్వాలంటే కూడా దూరం నుంచి ఇచ్చే సిచ్యువేషన్స్ చూసాము. ఇప్పటికీ మేము షూట్కి ఏ ప్రాంతాలకు వెళ్ళినా 33 జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కొన్ని ప్రాంతాలలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అందరూ అంటే పూర్తిగా మారిందని నేను అన్నాను, బట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, జనాలకు తెలుసు, ఇలాంటి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఉన్నారు కొద్దిగా ఓల్డ్ జనరేషన్ ఉంది. బట్ రాను అయితే క్రమేణా తగ్గిపోయింది. ఐఎమ్ హ్యాపీ దట్. ఇంకా మిగతా విషయాలు ఏంటంటే ఇది చూస్తున్నాను కాబట్టి దీన్ని నేను మార్చాలి. రాయాలంటే నేను ఒక ప్రేమ పాట కానీ రకరకాల పాటలు రాస్తూ నేను చేయొచ్చు. బట్ నేను ఎందుకో తెలియకుండా నేనే ఆ సబ్జెక్టుని తీసుకోవడం, అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన, దేవుని పరిశీలించడం మొదలుపెట్టిన, ప్రశ్నించడం మొదలుపెట్టిన, ఒక మనిషి లైక్ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి ఒక మనిషి క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తారు అన్న విషయం
ఇవన్నీ మాట్లాడుతూ తెలుతూ అట్లా జనాలకు పాటతో అప్పటికే వెళ్ళిపోయినా ఓకే 7th 8th సో మీరు అప్పటికి అంటే కలంతోని మార్చాలనుకున్నారు కానీ ఇవాళ రేపట్లో డబ్బున్న వాళ్ళకి కులం చూడరు, డబ్బులు లేని వాళ్ళకి కులం అంట కడతారు అనేది మీరు వినే ఉంటారు. అవును. సో మరి అంటే కలంతో మార్చాలనుకున్నారు కానీ డబ్బుల్ని సంపాదించి మీ వివక్షతను పోగొట్టుకోవాలని థాట్ రాలేదా? థాట్ అంటే వచ్చింది, కానీ ఫస్ట్ మనం ఏదైనా చేయాలంటే మనం ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి. నేను చెప్పాలి అని అంటే నేను చెప్పేది మీరు వినాలంటే నాకు ఒక పొజిషన్ రావాలి, అది నేను క్రియేట్ చేసుకోవాలి కదా ఆ ప్లాట్ఫామ్. సో నేను దాని గురించి నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. కానీ డబ్బులు ఉంటే చూడరేమో, కానీ ఎందుకు లేదండి ఒక ఫీలింగ్ ఉంటుంది, బయటికి కనబడరు కానీ ఇన్నర్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, మనం చూస్తాం కాబట్టి తెలుస్తుంది. జనరేషన్ మారింది బట్ ఇంకా కొద్దిగా ఫీల్ అనేది ఉంటుంది, దాన్ని పోగొట్టాలంటే అది ఇంకా తెలియదు మనకు. బట్ మన వంతు బాధ్యతగా యాజ్ ఎ ప్రౌడ్గా నేను చెప్తా, నేను ఒక జోనర్ని ఎంచుకున్నా, నేను సక్సెస్ అయినా, అలా నేను రాసుకుంటూ వచ్చిన కాబట్టి నాకు అనిపిస్తుంది. చాలామంది నాకు ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే లైఫ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడతారు నాకు ఎక్కువ. పెద్దవాళ్ళు కానీ చాలా బాగా రాసావు, అంత అనుభవాన్ని ఎట్లా రాసావు, అట్లా అని చాలా షేర్ చేసుకుంటారు. సో ఒక్క సాంగ్, మంచి డెప్త్ సాంగ్ మా కోసం పాడండి. చాలా ఉన్నాయి, ఇంటర్వ్యూ అయిపోయేలా పని పాడాలని కోరుకుంటున్నాను నేనైతే. స్టార్ట్. జనాలకి ఎక్కువ కాటిలోకి వెళ్ళి తెలుసు కాబట్టి ఆ పాట. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా, కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి.